23 ఈ 3 డివిజన్లో అస్తం గుర్తు, 21వ డివిజన్లో సుత్తి, కొడవలి, నక్షత్రం సిపిఎం పార్టీ గుర్తు. ఈ గుర్తుల మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీవించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ శిరస్సు వంచి అభ్యర్థిస్తున్నాను. మీకు తెలియంది కాదు, 2 సంవత్సరాల క్రితం మీ అందరి కష్ట ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండదండలుగా ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను పేదవాడికి అందిస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిరంతరము పేదవాడి బాగోగుల కోసం, పేదవాడికి భద్రత కోసం, పేదవాడికి భరోసానిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో భాగమే పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన కార్యక్రమం. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం కూడా లేకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం. కానీ పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు ఎక్కించిన కార్యక్రమం. కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం. కానీ పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి పేదింటి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం. కానీ రైతును రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన కార్యక్రమం. కానీ ఒరేస్తే ఉరే అని ఆనాటి దొరవారు చెప్తే వరి వేసిన రైతన్నకు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కార్యక్రమం. కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పినా ఈ 2 సంవత్సరాలలో ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా ఉండే కార్యక్రమాలు అనేకమైన మనం చేశాం. చివరికి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు కూడా ఇవ్వలేని ఆనాటి దరిద్ర ప్రభుత్వం పేదవాడికి ఇల్లిస్తే నాకేమి కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే నాకు 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప పేదవాడికి ఇల్లు ఆనాటి ప్రభుత్వం ఇవ్వల. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. మన కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్లు మొదటి విడత ఇచ్చాను. మన సుజాత నగరకు కూడా ఇళ్లు వచ్చాయి. రేపు ఏప్రిల్ నెలలో 2 నెలల తర్వాత ఏప్రిల్ నెలలో 2వ విడత మళ్లీ ఇస్తున్నాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు ఇచ్చింది కాకుండా ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు ఇల్లిచ్చి కాగితం ఇచ్చి చేయి దులుపుకునే ప్రభుత్వం కాదు. ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా 1 రూపాయి లంచం లేకుండా వారి ఖాతాలోకి డైరెక్ట్ గా డబ్బులు కూడా జమ చేస్తుంది ఈ ప్రభుత్వం.
అంతేకాదు వేదిక మీద నా కమ్యూనిస్టు సోదరులు అడుగుతున్నారు, ఇల్లు ఇస్తున్నారన్నా బాగే ఉంది, ఇళ్ల స్థలం లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు ఇళ్ల స్థలాలు. ఇళ్ల స్థలాలే కొంతమందికి లేవన్నా అని నా కమ్యూనిస్టు సోదరుడు సిపిఎం సోదరుడు అడుగుతున్నాడు. నిజం, ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని కూడా నేనే. ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో, నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ స్థలంలో తప్పకుండా ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత అధికారులకు ఆదేశిస్తాను. ఎక్కడైతే యోగ్యానికి నివాసానికి యోగ్యమైన స్థలం ఉన్న ప్రాంతాలలో అర్హులైన పేదవాళ్లకి, గతంలో ఇళ్ల స్థలం తీసుకోని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నాదే. ఇళ్ల స్థలం ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లిచ్చే మంత్రిని నేనే. కాబట్టి 10 సంవత్సరాలు దొర పాలన చేసి రంగురంగుల కండాలు వేసుకొని మీ దగ్గరకు వస్తారు. మేము ఇది చేశాము అంటారు, అది చేశాము అంటారు, ఇది చేస్తామంటారు, అది చేస్తాము అంటారు. ఒక్కటి మీరు గమనించండి, చెయ్యాలి అంటే, గెలిపించిన వాళ్ళు రేపు మీ డివిజన్లలో పని చేయాలి అంటే అధికారం ఉండాలి. అధికారం ఉండాలి. వారికి ఏ అధికారం ఉందని చేస్తారు? ఏ అధికారం ఉందని